వెల్కమ్ టు డీకోడ్ క్వాంట్ అండ్ మ్యాథ్. ఈ వీడియోలో మనం డివిజిబిలిటీ ట్రిక్ ఫర్ 13 తెలుసుకుందాం. మనము ప్రీవియస్ వీడియోలో 13 కి సంబంధించిన కామన్ డివిజిబిలిటీ ట్రిక్ తెలుసుకున్నాము. అది ఎలా అంటే ఆడ్ పొజిషన్ 3 డిజిట్ నంబర్స్ మరియు ఈవెన్ పొజిషన్ 3 డిజిట్ నంబర్ని యాడ్ చేస్తే వాటి డిఫరెన్స్ చేయాలి. ఆ రిజల్ట్ 13 తోటి డివిజిబుల్ అయితే ఇచ్చిన నంబర్ కూడా 13 తోటి డివిజిబుల్ అవుతుంది. కానీ ఆ ట్రిక్ 4 ఆర్ మోర్ డిజిట్స్ ఉంటేనే వర్క్ అవుతుంది. ఈ వీడియోలో మనం జనరల్ ట్రిక్ టు చెక్ ది డివిజిబిలిటీ ఫర్ 13 గురించి తెలుసుకుందాం. ఈ ట్రిక్ని అన్ని నెంబర్స్ పై అప్లై చేయొచ్చు. స్మాల్ నెంబర్స్ పై చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఇందులో మనం నంబర్ యొక్క లాస్ట్ డిజిట్ని 4 టైమ్స్ చేయాలి. మిగతా నంబర్ని దాంతో యాడ్ చేయాలి. వచ్చిన రిజల్ట్ 13తో డివిజిబుల్ అయితే ఇచ్చిన నంబర్ కూడా 13 తోటి డివిజిబుల్ అవుతుంది. ఈ ట్రిక్ని ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. సో ఈ నంబర్ 7553. ఇందులోని లాస్ట్ డిజిట్ వచ్చేసి 3. ఈ 3ని మనం 4 టైమ్స్ చేయాలి. 4 టైమ్స్ చేస్తే 12 వస్తుంది. ఆ 12ని 755 తోటి యాడ్ చేస్తే మనకి 767 వస్తుంది. 767 ఇందులో లాస్ట్ డిజిట్ 7. 7ని కూడా మనం 4 టైమ్స్ చేయాలి. 4 టైమ్స్ చేస్తే దాని రిజల్ట్ 28 వస్తుంది. 28 ప్లస్ 76 ఈక్వల్ టు 104. 104 అనేది 13 తోటి డివిజిబుల్ అవుతుంది. సో 7553 కూడా 13 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం 2 ట్రిక్స్ని కలిపి ఎలా ఫాస్ట్గా చెక్ చేసుకోవచ్చో నేర్చుకుందాం. ఈ నంబర్ 5,93,814. ఇది ఒక 6 డిజిట్ నంబర్. ఈ నంబర్కి కామన్ డివిజిబిలిటీ రూల్ అప్లై చేసి చెక్ చేసే నంబర్ని తగ్గించుకుందాం. సో కామన్ ట్రిక్ వల్ల ఆడ్ పొజిషన్లో 814 అండ్ ఈవెన్ పొజిషన్లో 593 ఉంది. వీటిని సబ్ట్రాక్ట్ చేస్తే 221 వస్తుంది. ఈ 221 13తో డివిజిబుల్ అయితే ఇచ్చిన నంబర్ కూడా 5,93,814 కూడా 13 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం 221ని చెక్ చేద్దాం. 221లో లాస్ట్ డిజిట్ 1. దీన్ని 4 టైమ్స్ చేసి యాడ్ చేస్తే 26 వస్తుంది. సో 26 13 తోటి డివిజిబుల్ అవుతుంది అంటే 221 కూడా 13తో డివిజిబుల్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ నంబర్ 5,93,814 కూడా 13 తోటి డివిజిబుల్ అవుతుంది. మరిన్ని డివిజిబిలిటీ ట్రిక్స్ కోసం ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.